సూర్యుని యొక్క వెలుతురే మనకంత ప్రయోజనం కలిగిస్తూ ఉంటే ఉద్యద్భాను సహస్రాభ, సహస్ర అంటే 1000 మంది సూర్యుల కాంతి ఎలా ఉంటుందో మన శ్రీమాత యొక్క కాంతి అలా ఉంటుందమ్మా, అంత గొప్పదా కాంతి. అయితే మనకి వెంటనే ఓ సందేహం వస్తుంది, అమ్మవారు 1000 సూర్యుల కాంతితో ఉంటుందంటున్నారు కదా, ఒక్క సూర్యుడు కాంతినే తట్టుకోలేకపోతున్నామండి. వేసవకాలం వచ్చిందంటే ఈ చలికాలం పర్వాలేదు, సూర్యుడు సరదాగా గిలిగింతలు పెట్టినట్టుగా ఉంటాయి, పొద్దున్న 9 అయినా సరే ఎండలో నిలబడతాం. కానీ రేపు వేసవకాలం వస్తే 40 డిగ్రీలు 50 డిగ్రీలు, ఏమో ఈ సంవత్సరం ఎంతో ఎవడు చెప్తాడు, అంత రెచ్చిపోతాడు కదా సూర్యుడు. ఒక్క సూర్యుడినే భరించడం కష్టం కదా. నిజంగా అమ్మవారు మన యందు దయ ఉండి మనకి ప్రత్యక్షమైతే ఆవిడ 100 సూర్యుల కాంతితో ఉంటే మనం మిగులుతామా, మాడి మసైపోము. కానీ అమ్మవారి యొక్క కాంతి ఎలా ఉంటుంది అంటే చంద్రకాంతితో సమానంగా ఉంటుంది, సూర్యకాంతితో సమానమైన వెలుగు ఉంటుంది, చంద్రకాంతితో సమానమైన చల్లదనం ఉంటుంది. అది విశేషం భగవంతుడు దయ అంటే. అది వెలుగు సూర్యునితో సమానంగా ఉంటుంది, వేడి చంద్రునితో సమానంగా ఉంటుంది. వేడి కూడా సూర్యునిలా ఉంటే మనం భరించలేం. వెలుగు సూర్యుడంత వెలుగు ఉంటుంది, వేడి మాత్రం చంద్రుడంత వేడి, చంద్రునితో కూడా ఒక వేడే. చంద్రుడు చల్లదనమేనా అనుకోకండి, అది కొంతమందికి అర్థమవుతుంది బాగా. కొత్తగా పెళ్ళి అయిన వాడికి ఆషాఢ మాసం వచ్చిందనుకోండి, భార్య దూరంగా ఉంటే చంద్రకాంతి కూడా వేడిగానే ఉంటుంది మహానుభావుడికి, ఇంక అంతకంటే ఎక్కువ వర్ణిస్తే బాగుండదు. దాన్నే విరహవేదన అంటారు. ఈ అమ్మాయి కూడా మాటి మాటికి కొత్తగా పెళ్ళి అయింది కదా, గుమ్మం దగ్గరికి ఎడుతూ ఉంటుంది, మా ఆయన వస్తారు ఉంటుంది. ఎందుకంటే విరహవేదన, అంతకంటే ఉంది. అటువంటి వాళ్ళకి చంద్రుడు కనపడ్డాడు అనుకో, రావో ఈ చందమామ అని పాటలు మొదలెడతారు. ఇప్పుడు అంటే చంద్రుడు వేడిగా ఉన్నాడా లేదా, నీకు కావలసిన వాళ్ళు నీ దగ్గర లేనప్పుడు చంద్రకాంతి కూడా వేడిగా ఉంటుంది విషయం అది. అంచేత మన సౌఖ్యమంతా ఎక్కడుందంటే చంద్రుల్లోనూ సూర్యుల్లోనూ లేదు, మన మనస్సులో ఉండే ఇష్టాయిష్టాల్లోనే ఉంది మొత్తం అంతా. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టం కాబట్టే కదండి ఇంత హాల్లో ఇంతమంది క్రిక్కిరిసి కూర్చున్నారు. ఎక్కడ అందరికీ ఏసీ గాలి తిరిగే అవకాశం ఉందా? కాస్త ఒక్కబోస్తుంది కూడా, కానీ ఎందుకు కూర్చోగలుగుతున్నారు? వినాలి అనే ఇష్టం బాగా ఉంది మీకు, అందుకనే కూర్చున్నారు. ఇదే జీవితాలకు అన్వయించుకోండి. మీరు ఇష్టపడితే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఇష్టపడడంలో ఉందంత. గాలి లేదు, వెలుతురు లేదు, ఏసీ లేదు, ఇవన్నీ అనద్దు. ఇంకా నువ్వు చెయ్యాలనుకుంటే ఏదైనా ఉంటుంది, వంక పెట్టదలుచుకుంటే ఏదైనా ఉంటుంది. వంకలేనమ్మ డొంకట్టుకుని ఏడిచిందట ఓ సామెత్యం తెలుగులో. వంకలే అంటే ఆవిడకి ఏడవాలని ఉంది, ఏడుపు రావట్లా. అందుకని ఇంటి వెనకాల ముళ్ళ డొంక ఉంది, దాన్ని పనిగట్టుకుని కౌగులించుకుని ఒళ్ళంతా గీరుకున్నాక అప్పుడు ఏడుపు మారెట్టిందట. ఇన్ని ఎవడు కౌగులించుకోమన్నాడు ముళ్ళ డొంకనే? ఇదే వంకలేనమ్మ డొంకట్టుకు ఏడిచింది అన్నారు. ఏడవదలుచుకున్న వాళ్ళు ఎలాగోళ్ళ ఏడుస్తారు, అలాగే నవ్వదలుచుకున్న వాళ్ళు ఎలాగోళ్ళ నవ్వుతారు. అంచేత నవ్వు, ఏడుపు, సుఖము, దుఃఖము అన్నీ ప్రపంచంలో లేవు, మన మనస్సులో ఉన్నాయి ఖచ్చితంగా. నువ్వు ఇష్టపడితే ఏదైనా సుఖమే, నీకు ఇష్టం లేకపోతే ఏదైనా దుఃఖమే. ఆ ఇష్టాయిష్టాలు మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది, దానికోసమే ఈ ప్రవచనం అంతా. అందుకని ఉద్యద్భాను సహస్రాభ, 1000 మంది సూర్యుల వెలుగు ఉన్నా ఆ కాంతి అలాగే ఉంటుంది, కానీ వేడి మాత్రం చంద్రుడి వేడిలా ఉంటుంది చల్లగా. ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముందండి? చతుర్బాహు సమన్విత, మన దేవతలందరికీ 4 బాహువులు ఉంటాయి గమనించండి. వినాయకుడు సహా, కుమారస్వామి సహా, అందరికీ మన విష్ణుమూర్తి సహా, బ్రహ్మదేవుడు సహా, సరస్వతీదేవి సహా, లలితాదేవి సహా 4 బాహువులు ఉంటాయి. దేవతలందరికీ 4 బాహువులు ఎందుకు ఉంటాయి అంటే, నాయన 4 దిక్కుల నుంచి ఎవ్వరు నిన్ను ఏం చేయడానికి సిద్ధపడినా సరే 4 బాహువులతో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను అని అమ్మవారు మనకు అభయం ఇస్తుంది. అందుకే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ 4 బాహువుల్ని చూసి నమస్కారం చేసుకోవాలి. ఆ బాహువులే మనని కాపాడతాయి. భగవంతుడు కాపాడినట్టుగా మనుషులు ఎవరూ మనని కాపాడలేరు. దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు, అనుమానం ఏం లేదు అందులో. దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా లేడు. మనుషులు అన్నవాళ్ళు ఈవేళ మనకు అనుకూలంగా ఉంటారు, కాస్త తేడా వచ్చిందంటే వ్యతిరేకం అయిపోతారు. అటువంటి మనుషులు ఎంతకాలం మనకు ఉపయోగపడతారు ఇక్కడ? అందుకని మనుషుల్ని నమ్మినట్టుగా ఉండాలి. మరి నమ్మకపోతే మళ్ళీ గొడవలు అవుతాయి. అబ్బే నీకంటే ఎవరయ్యా అనాలి ఇక్కడ, కానీ మన దారి మనం చూసుకోవాలి అంతే. లేకపోతే వాడు దెబ్బేసేస్తాడు. వాడు సంతోషించడం కోసం ఊరికే ఓ డైలాగ్ వదిలే, బలెవరా మీరు లేకపోతే అసలు ఏంటండి ఇది అన్నా, అంతే. వాడు సంతోషిస్తాడు అంతే. ఆ మత్తులో వాడిని అలా ఉండను, నీ పని నడిపించుకో అంతే.
అంతేగాని నిజంగా నమ్మకు. నమ్మవలసింది ఎవరంటే లలితాదేవి ఒక్కతినే నమ్మాలమ్మా. ఆవిడని నమ్ముకుంటేనే ఏ పనులైనా అవుతాయి. ఆ మహాశక్తి మనను అనుగ్రహించింది అంటే మన శత్రువులు మిత్రులైపోతారండి. ఆశ్చర్యం ఏం లేదమ్మా అందులో. శత్రువులు మిత్రులైపోతారు. ఏం జరుగుతుందో తెలియదు పరిణామం. మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడినవాడు బావా బాగున్నావా అని ఇంటికి వచ్చేస్తాడు. నీ భక్తి కారణం. భక్తి ఉంటే జయించలేనిది లేదు. భక్తి కలిగి ఉండండి చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపక, అదే అక్కడే ఉంది. భక్తి ప్రియా, అమ్మవారికి భక్తి అంటే ఇష్టం. భక్తి గమ్యా, భక్తికి ఆవిడ లొంగుతుంది ఖచ్చితంగా. భక్తి వశ్య, భక్తికి వశ్యం అవుతుంది. భక్తే ఆవిడకి చావుని చేరుకోవడానికి గమ్యం. భక్తి అంత గొప్పదంటే మనకేమి ఇబ్బంది ఏముందండి. అలాగా అందుకని చతుర్బాహువులతో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆ 4 బాహువుల్లో ఏమున్నాయో చెబుతున్నాడు. రాగస్వరూప పాశాఢ్య, ఓ చేతిలో పాశం ఉంటుంది, తాడే, అది మామూలు తాడు కాదు. రాగస్వరూప పాశాఢ్య, రాగం అంటే ఇష్టం. మనం ఎవరి మీదో ఇష్టం పెంచుకుంటాం. ఏవో పదార్థాలు మాకు ఇష్టం అంటాం. ఇల్లు ఇలా ఉంటే ఇష్టం అంటాం, ఇలా ఉంటే ఇష్టం కాదంటాం. ఇది ఏమవుతుందంటే ఈ ఇష్టాలు ఒకనాడికి పాశంలాగా మెడకు చుట్టుకుంటాయి. మనం ఉన్న స్థాయిలో మన ఇల్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడూ మనిషికి అవసరాలు తీరితే చాలు, విలాసాలతో పని ఏమీ లేదు. కానీ ఇవాళ పెద్ద జబ్బు ఏమిటంటే ఇలా పెళ్ళి అవ్వగానే ఇల్లు కొనేయాలి, పెళ్ళి అవ్వగానే కారు కొనేయాలి, వీడు ఉద్యోగంలో చేరగానే పెద్ద బండి కొనేయాలి, పెళ్ళి అయిందంటే కారు కొనేయాలి, పెళ్ళి అవ్వగానే ఇల్లు కొనేయాలి. పోనీ ఆ ఇల్లు కూడా పోనీ ఏదో 1-2 గదులు ఉండేది కాదు, ఇక్కడ 4 బెడ్రూమ్ విల్లా విలవిల్లాడిపోవాలి వీడు. దీనికోసం 2 కోట్లు 3 కోట్లు పెట్టాయి, ఈఎంఐ పెట్టాయి. వీడి జీతం ఎంత చేస్తే 60,000 కూడా లేదు వీడి జీతం. ఎలా బతుకుతాడు? ఆవిడ జీతం కూడా కలిపినా 1,50,000 మెన్సది, అంతా కలిపినా వీడు మొత్తం నెలకి ₹1,00,000 ఈఎంఐ కడతాడు. ఎలా బతుకుతాడు? ఈ 50,000తో సంసారం నడవక ఆందోళన పెరిగి లోపల కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు ఆసుపత్రికి ఎడతాడు. ఆసుపత్రికి ఎడితే చెయ్యి పట్టుకుంటే 1000, మళ్ళీ వదిలితే 1000, మళ్ళీ వదలరా, వదిలితే 1000. నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది కదా, ప్రతి 4 కుటుంబాలలో ఒకరు ఆసుపత్రిలో ఉన్నారమ్మా. ఎంత అనారోగ్యాల పాలవుతున్నారో గమనించండి. ప్రతి 4 కుటుంబాల్లో ఒకరిని సర్వే చేశారు. మీ కుటుంబంలో ఎవరన్నా ఆసుపత్రుల్లో ఉన్నారు? 4 ఏళ్లకు ఒకళ్ళు ఆసుపత్రిలోనే ఉన్నారు, ఇంట్లో లేరు. ఏదో జబ్బు. ఎందుకు వస్తున్నాయండి? కేవలం నీళ్లు ఆహారం సరే, వాటిలో తేడాలు ఉండనే ఉన్నాయి, ఇక చెప్పక్కల. మానసికంగా కూడా మన ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి జబ్బులు రాకపోతే ఏమొస్తాయి? నీ స్థాయికి సరిపడ ఇల్లు నువ్వు కొనుక్కోవాలి. అసలు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు 10 ఏళ్ల పాటు అద్దెంట్లోనే ఉండాలి. అప్పుడే కష్ట సుఖాలన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా ఇల్లు కొనకూడదు. కొనకుండా సరే నేను కొనని చెప్పాలి. వాళ్ళు మాటికి అడుగుతూ ఉంటే, మేకెందుకు కొట్టావు అంటూ ఉంటే, నీళ్ళు ఎందుకు పారబోసావు అంటూ ఉంటే కాస్త జ్ఞానోదయం అవుతుంది మనకి. మమ్మల్ని ఎవరో అడగడానికి వీలు లేదు, నేనెవడో చెప్పినా విన్నాను, నా సొంతం అని కొనేస్తే అప్పులు ఎవడు తీరుస్తాడండి? మొత్తం 60% మంది అప్పుల్లో ఉన్నారమ్మా. కారణం తెలుసా? 96% మంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, అందుకే 60% మంది అప్పుల్లో ఉన్నారు. ఫోన్ లేనివాడు లేడు వేళ. చిన్న ఫోన్ వాడేవాడు ఎవడన్నా ఉంటే బహుశా ఇంతమందిలోనూ ఇగో గరికపేట నరసింహరావు ఒక్కడే అమాయకుడు చిన్న ఫోన్ వాడుతూ ఉంటాడు. 2001లో కొన్నాను నేను ఫోను, ఇదే ఫోను. ఈ రకమే మార్చామంతే. మధ్యలో ఏదైనా దెబ్బతింటే ఇదే, మళ్ళీ ఇదే శాంసంగ్ బేసిక్ డొక్కు ఫోన్. ఇది 2000. ఇది ఎవరన్నా కొట్టేసినా నాకేం ఇబ్బంది లేదు. ఇందులో ఏం ఉండవు, బఠానీలు వేరుశనక్కాయలు ఉంటాయి. ఆన్ ఆఫ్ ఇంకేది ఎందుకు పనికిరాదు ఇది. మరి నాకు అవసరం లేక బోడు దేశాలు తిరుగుతున్నా, బోడు దేశాలు, ఇతర రాష్ట్రాలు. 24 సంవత్సరం అంతా ఇతర రాష్ట్రాల్లోనే గడిచింది. మరి ఫోన్ నాకు ఉండాలి, నేను పెట్టుకోలేదు, తలనొప్పి. వాట్సాప్, ఫేస్బుక్, గాడిద గుడ్డు ఎవడు పడతాడండి ఇవన్నీ? ప్రతివాడు మనకైతే పంపిస్తూ ఉంటాడు కదా. పంపిన 2 నిమిషాలు చూసావా? ఏడు చూసేది సీతారామ కళ్యాణమా? ఎవడో ఏదో గొడవ పడితే అది నాకు పంపిస్తాడు ఇక్కడ. దీని మీద మీరు స్పందించాలి. నేను స్పందించను, నాకేం పని? అదేమన్నా లలిత సహస్రమా? ఏం స్పందించేది ప్రతిదానికి? ఎప్పుడూ ప్రపంచంలో మనం సుఖంగా ఉండాలంటే ఒకటే మార్గం అండి. ప్రపంచంతో మన అవసరాలు తగ్గిపోవాలి, మనతోనే ప్రపంచానికి అవసరాలు పెరగాలి. అప్పుడు సుఖంగా.
మన అవసరాలు ఎవరు తీర్చాల్సిన పని ఉండకూడదు, మన పనులని మనమే చేసుకోవాలి. చేసుకోలేకపోతే తగ్గించేసుకో. అన్నం వండుకునే ఓపిక లేదు, ఇడ్లీలు తిని బతుకు, అరటిపళ్ళు తిని బతుకు, అంతే. నీకు వండుకునే ఓపిక లేదు కదా, ఇడ్లీలు తిను, అరటిపళ్ళు తిను, ఇంకోటి వండమని చెప్పక. నీకు వండుకునే ఓపిక లేకుండా వంట మనిషిని పెట్టామనుకో, వాళ్ళు ఏం చేస్తారు, పెంట మనిషి చేస్తారు మొత్తం అంతా. ఇల్లాలు వండితేనేమో ఖర్చు అయ్యేది 10 రూపాయలు అయితే, వంట మనిషి వండితే 100 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆవిడ సొమ్మేం పోయింది, పోసేస్తుంది మొత్తం అంతా అక్కడ. మంచి టేస్ట్గా ఉండాలి కదా. వంట మనుషులు వంట చేస్తే ఎలా ఉంటుందంటే, డబ్బా నూనె ఉందనుకోండి, సగం నూనె గిన్నెలో పోస్తారు, సగం నూనె పొయ్యిలో పోస్తారు. ఇక్కడ గాడిపోయి కింద పొయ్యి ఉంటే గాడిపోయి ఉండేది, వెనక గ్యాస్ పొయ్యి కాదు, అది బాగా మండాలి, సగం నూనె కింద పోతాడు. వాడు నూనె కాదు కదా, వాడు సొంతం కాదు కదా, అలాగే ఉంటుంది. అంచేది మనం ఉంటే తినాలి, లేకపోతే ఏదో చేసుకోవాలి, ఇది పెంచేసుకుంటే. లేకపోతే ఏమవుతుంది, ఈ ఇష్టాలు రాగస్వరూప భాషాఢ్య, మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ, పదార్థాల మీద కానీ, పరిస్థితుల మీద కానీ మనం పెంచుకున్న ఇష్టాలన్నీ మన మెడకి పాశాల్లా చుట్టుకుంటాయి. అదే రాగస్వరూప భాషాఢ్య. ఎంత గొప్ప విషయం అండి. నామంత అర్థం తెలిస్తే ఎంత బాగుపడతాం మనం. దీనికి 1000 మంది కలవడం, 1000 సార్లు పారాయణ ఎందుకంటే అర్థం తెలుసుకోవాలి. కానీ క్రోధాకార అంకుశోజ్వల, అంకుశం అంటే చేతిలో ఉండే చిన్న గుణపం, ఏనుగుని కొట్టడానికి కూడా అది పనికొస్తుంది, ఏనుగుని అదుపులో పెట్టడానికి కూడా చేతి గుణపం అంటారు. ఇలా పెట్టి ఆ మావటీయుడు కుంభస్థలం మీద పొడుస్తూ ఉంటాడు, దాన్నే అంకుశం అంటారు. మన కోపం అంకుశం లాంటిది. అది ఎవరిని పొడుస్తుందో, ఎక్కడ పొడుస్తుందో, ఏమవుతుందో తెలియదు. మనం కోపగిస్తున్నామంటే లెక్క ఏమిటంటే, నిప్పు కణికలు మన నోట్లో ఉన్నవి ఉమ్మేస్తున్నామండి లెక్క. అది ఒక తత్వవేత్త చెబుతాడు, నువ్వు ఎవరినైనా కోపగిస్తున్నావంటే అర్థం ఏమిటంటే, నిప్పు కణికలు నీ నోట్లో పెట్టుకుని వాడి మీదకి ఉమ్మేస్తున్నావు. అంటే ఏమైంది, వాడి మీదకి నిప్పు కణిక ఉమ్మాక అది ఉందో ఆరిపోయిందో తెలియదు, కానీ ఇంతవరకు నీ నోట్లో ఉంది కదా, నీ కోపం నీకే నష్టం చేసింది, గమనించు. ఉమ్మేసిన తర్వాత వాడి మీద పడిందో లేదో, వాడు పక్కకి తప్పుకున్నాడో, పైగా అప్పటికే నోట్లో లాలాజలంలో నిప్పు కనుక తడిసి ఉంది కాబట్టి చలనైపోయి ఉండొచ్చు, వాడికి ఏమీ నష్టం లేదు. కానీ మనం కోపడడం వల్ల మనకే బీపీ పెరిగిపోతుంది బాగా. నిప్పు కనుక నోట్లో పెట్టుకుని మనం ఉమ్మేయడం లాంటిది అది. అది నీ నోట్లో ఉందయ్యా మహానుభావ, నీకు నష్టమా కాదా? అంచేది ఆ క్రోధాన్ని తగ్గించుకోవాలి, అది అంకుశం. అంతేకాదు, మనోరూపేక్షుకోదండ, ఈ చేతిలో అమ్మవారికి విల్లు ఉంటుంది, దాన్ని ఏమన్నాడు వ్యాస మహర్షి, మనోరూప ఇక్షుకోదండ. మనస్సు అనే రూపంలో ఆవిడ చెరుకు గడ ఉంది, చెరుకు గడ ఆవిడ విల్లుగా ఉంది. మనస్సుని చెరుకు గడతో పోల్చాడు. ఎందుకండి, చెరుకు గడని మీరు గమనించండి, చెరుకు గడలో పిప్పు ఎక్కువ, రసం తక్కువ. అందుకే చెరుకు రసం మిషన్ దగ్గరికి వెడితే 4 గళ్ళ పెడతాడు, ఇలా పెడతాడు, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు. 4 సార్లు నలగొట్టేస్తే గ్లాసు రసం వచ్చింది. చెరుకు గళ్ళలో రసం తక్కువ, పిప్పు ఎక్కువ. మన దిక్కుమాలిన మనస్సులో కూడా రసం తక్కువ, నస ఎక్కువ. అది సాధారణ విషయం. ఒక ఆలోచనలు మీకు ఒక 5 నిమిషాల ఆలోచనలు రాగానే అన్ని ఆలోచనలు కాగితం మీద రాయండి, వచ్చిన ఆలోచన మార్చకుండా రాయండి. ఎవరు లేకుండా చూసుకోండి. పక్కన భార్య కానీ భర్త కానీ ఉంటే కొట్టేస్తారు పట్టుకుని, ఇలా ఆలోచిస్తున్నావా దుర్మార్గంగాని. మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఒక్కరే ఉండండి, రాయండి, వచ్చిన ప్రతి ఆలోచన రాసేయండి, మీరేం ఆపకండి. తర్వాత మన ఆలోచనలు మనమే చూసుకుంటే మన మీద మనకు అసహ్యం వేస్తుందమ్మా, అంత ఆలోచనలు వస్తాయి మనకి. అటువంటి దరిద్రపు ఆలోచనలు అన్నీ వస్తాయి. మనస్సు అటువంటిది గాలేదు. అంచేది మనస్సు అంటే చెరుకుగడని ఎందుకన్నాడు వ్యాస మహర్షి, మనోరూప ఇక్షుకోదండ అంటే చెరుకుగడలో రసం తక్కువ, పిప్పి ఎక్కువ రా అబ్బాయి. నీ దిక్కుమాలిన మనస్సులో కూడా పనికొచ్చే ఆలోచనలు తక్కువ, పనికిరాని ఆలోచనలు ఎక్కువ. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఏం చేస్తావు, ఆలోచించి ఏం చేస్తావు? లేదా తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో నీకెందుకు, నువ్వు అంతవరకు ఉంటావు, ఎక్కడ వెళ్ళిపోతావేమో రేపు, ఎవరికి తెలుసు? నిన్న ఉన్నవాడు ఈవేళ లేడు, ఈవేళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనకెందుకండి? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం, ప్రస్తుతం ఏం చేస్తున్నాం, దాని మీద దృష్టి పెడితే జీవితం అంతా చాలా అందంగా ఆనందంగా ఉంటుందండి. ప్రస్తుతం ప్రస్తుతం ప్రస్తుతం. ఇంగ్లీషు భాషలో కూడా వర్తమానాన్ని ఏమంటారండి, ప్రజెంట్ అంటారు. గమనించండి, ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ అనేదానికి ఇంకో అర్థం ఉంది ఇంగ్లీషులో. ప్రజెంట్ అంటే బహుమతి. పెళ్ళికి వెళ్ళాం, ప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రజెంటేషన్ పాస్టేషన్ ఫ్యూచరేషన్ ఉండదు, ప్రజెంటేషన్ అంటారు. ప్రజెంట్ అంటే వర్తమానం,
ప్రజెంట్ అంటే బహుమతి ఇంగ్లీషులో. ఎందుకండి వర్తమాన కాలమే నీకు భగవంతుడిచ్చిన బహుమతి, దాన్ని వాడుకో, దాన్ని వాడుకో. ఇప్పుడు గడుస్తున్నది ఏదైతే క్షణం ఉందో అదే నీకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, బహుమతి, దాన్ని వాడుకో. దాన్ని వదిలేసి అనవసరంగా నువ్వు గతం గురించో రాబోయే దాని గురించో ఆలోచిస్తున్నావంటే రెంటికి చెడ్డ రేవడైనట్టే లెక్క. అదే మనోరూప ఇక్షుకోదండ. మా మనస్సుని అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయం అవుతుంది, మన దగ్గర పెట్టుకుంటే నసమయం అయిపోతుంది. అమ్మవారి చేతుల్లో పెట్టమంటే అది ఏమన్నా పువ్వా ఆక తీసుకెళ్ళి పెట్టడానికి, మనస్సు మనకి దొరకదు. మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఇలా అమ్మవారి నామాన్ని జపిస్తే మనస్సు మనం అమ్మవారి చేతుల్లో పెట్టినట్టే లెక్క. అది మీరు ఎంత చేయగలిగితే అంత మంచిది. తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, మనస్సులో చేస్తే శుభ్రతతో కూడా నిమిత్తం లేదండి. పడుకొని కూడా చేయొచ్చు, అన్నం తింటూ కూడా చేయొచ్చు, ఎలాగున్నా చేయొచ్చు. ఆడవాళ్ళ సౌకర్యం కోసం చెబుతున్నా, నైటీతో ఉన్నా చేయొచ్చు. మనకు అదేగా నైటీ. ఇప్పుడు దీక్షావస్త్రం ఏంటంటే నైటీ, అంతే, ఏం పర్వాలేదు. అమ్మవారు కూడా కైలాసంలో నైటీ వేసుకుందేమో మనకేం తెలుసు, శివుణ్ణి అడగాలి, లేదా అక్కడ మీడియా వారు ఎవరన్నా ఉంటే అడగాలి, మనకేం తెలుసు. ఈ ఫ్యాషన్లు ఆవిడకి మాత్రం ఉండవా? అందుకని దోషం లేదు, పర్వాలేదు. పడుకున్నప్పుడు ఎలా ఉంటారండి, ఏం పర్వాలేదు. మనస్సులో చేయాలి, బయటికి చేయకూడదు. పెద్దగా మైకులో అరవకూడదు, పెదవులు కూడా కదలకూడదు. మనస్సులో కనుక జపం చేస్తే మనం ఏ వేషంలో ఉన్నా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. ఆర్టీసీ బస్సులో చేయొచ్చు. ఆడవాళ్ళందరికీ తెలంగాణ అంతా ఫ్రీ, తిరగండి మీ ఇష్టం వచ్చిన శుభ్రంగా, గొడవలేదు. ఇంకా మొత్తం ఫ్రీ, ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ కదా, బస్సులు ఎక్కండి, శ్రీమాత్రే నమః జపం చేయండి హాయిగా. డబ్బులు లేవుగా, డబ్బు ఖర్చు లేదు, జపం చేసుకోవచ్చు హాయిగా. బస్సులో చేయొచ్చా అనక్కడ చేయొచ్చు, మనస్సులో చేయొచ్చు. మనస్సుకి ఎప్పుడు మనస్సు ఎలాంటిదంటే నిత్య పవిత్రం, నిత్య అపవిత్రం. నువ్వు వేరే ఆలోచన చేస్తే అపవిత్రం, భగవన్నామాన్ని స్మరించావంటే పవిత్రం. అది లెక్క, అది ఒక్కటే దానికి లెక్క. ఇంక నువ్వు దాన్ని సబ్బెట్టి తోమక్కర్లేదు, నీళ్లు పోయక మనస్సును తోమడం సాధ్యం కాదు కూడాను. దాన్ని ఈ వెర్రి ఆలోచన లేకుండా భగవంతుడి గురించి ఆలోచించడం అంటే నామస్మరణ చేస్తే అది ఎప్పుడూ పవిత్రమే. అది మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ 5 పుష్పాలు ఉంటాయి ఈ చేతిలో చూడండి. ఆ 5 ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇప్పుడు ఏమిటో తెలిసే విచిత్రం, ఈ 5 కూడా ఒక్క స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. దీని దుంపదగ మొత్తం 5 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, స్మార్ట్ ఫోన్ ఉంటే 5 ఉన్నట్టే. శబ్దం ఉందిగా మన ప్రాణం తినడానికి, స్పర్శ, టచ్ ఫోన్, టచ్, దాంతో మనకి పిచ్చెక్కిపోయింది ఇక్కడ, అంతే. స్పర్శ కూడా. రూపం, మళ్ళీ దానికి ఒక పెద్ద అందమైన రూపం ఎక్కడ, లక్ష రూపాయలు పెట్టుకుంటాడు. దాని వెనకాల ఒక ఫోటో, ముందు ఒక ఫోటో, అంచేత రూపం అందులోనే ఉంది. రసం, అది రుచి మరిగిన వాడు ఇంకా దేన్ని వదిలిపెట్టాడు, దాన్నే చూస్తూ ఉంటాడు, అది రసం. స్మార్ట్ ఫోన్ రుచి మరిగిన వాడని మీరు గమనించండి. రాత్రి 11 కాదు 12 అయినా పడుకో, రోడ్డు దాటుతూ ఉన్నా సరే ఫోన్ చూడడమే, ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా సరే ఫోన్ చూడడమే. అంచేత రసం అంటే రుచి కదా, రుచి మరిగాడు బాగా. ఇక గంధం, వాడికి అందులోంచి ఏ గంధమో రాకపోయినా దుర్గంధమే వచ్చినా సరే వాడు దానికి గంధం పూసినట్టుగా అంటిపెట్టుకుని కూర్చుంటాడు, ఇదే గంధం. అంచేత శబ్దస్పర్శ రూపరస గంధాలు ఇదివరకు ఎక్కడో బయట ఉండేవి, మన అదృష్టవశాత్తు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో చేరాయి, మొత్తం 5 చేరాయి. ఇదే, వాటినే జయించాలి మనం. పంచతన్మాత్ర సాయక, వాటి మీద బాణప్రయోగం చేయమని చెబుతున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడు మనం ఆ ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించాలి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, ఏమన్నా స్పందించవలసిన ఉంటే స్పందిస్తాం, సమాధానం చెబుతాం. మిగిలినప్పుడు తీసిపారేయాలి. ఎవడో పంపుతాడు, పంపని టిక్ అన్నప్పుడల్లా చూడక్కర్లేదు, ఇక్కడ పక్కనే పెట్టుకోవడం. ఓ పక్క పారాయణ కూడా చేస్తూ ఉంటాం. అష్టమి చంద్ర విభ్రాజులు టిక్, మళ్ళీ ఇక్కడ. ఇక నీకు టిక్ దేనికి? అష్టమి చంద్రమేంది మళ్ళీ టిక్ అంటావు ఇక్కడ. పైగా ఇందులో మళ్ళీ వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? ఏమిటో ఇప్పుడే ఫోన్ చేస్తారు వద్దన్నా సరే. నువ్వెవరికి చెప్పావు వద్దని? వాడికి ఎలా తెలిసింది వద్దని? నువ్వు పారాయణ చేస్తున్నావు వాడికి ఎలా? వంకర మాటలు ఇవన్నీ, నాటకాలు ఇవన్నీ. పక్కనెవరో ఉన్నారండి, వాళ్ళకి తెలియాలి మన మనస్సు దేవుడి మీద ఉందని, మనకు ఫోన్లు వినడం ఇష్టం లేదని వాళ్ళ దగ్గర గొప్ప చెప్పుకోవాలి. అందుకని ఏమంటామంటే, ఎవరన్నా ఉంటే ఏమిటో ఫోన్లన్నీ ఇప్పుడే వస్తూ ఉంటే పారాయణ కూడా చేసుకొని ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? అంత పారాయణ చేసుకోవాలని నీకుంటే ఫోన్ రాకూడదంటే కట్టేయచ్చు కదా, కట్టరండి, కట్టరాదు, అలాగే ఉంటుంది అది. మరి అలా ఉన్నప్పుడు రాదా?
అంటే రావడం నీకు ఇష్టం, నాటకం ఆడుతున్నావు ఇక్కడ. నీకు నిజంగా రావడం ఇష్టం లేకపోతే ఫోన్ కట్టేయాలి కదా. ఫోన్ కట్టకుండా అలాగే పెట్టి ఫోన్ వచ్చిందంటే రాదా? మనకంత చిత్తశుద్ధి ఉంటే రాకూడదంటే కట్టిపారాయి. అది చిత్తశుద్ధి అంటే, అది ఇంద్రియ నిగ్రహం అంటే. పొద్దున్న అరగంట గంట, సాయంత్రం ఒక గంట పెట్టుకుని అప్పుడు ఎవరెవరికి ఏం చెబుతామో చెప్పి మిగిలింది మూసేయి. నీకు అవసరమైనప్పుడు ఫోన్ చేయి. ఎవరన్నా చేస్తానన్నా సరే నాకు ఈ సమయంలో చేయండి, వేరే సమయంలో కష్టం అని చెప్పి చెప్పలేమండి. ఎందుకంటే మనకు అందరు కావాలి, రాసుకోవాలి, పూసుకోవాలి, ఎన్నో మోసుకోవాలి, పెద్ద గడ్డిమేడు సంపాదించుకోవాలి ఇక్కడ. దీని అంతరికి మనం పెట్టేది ఏమిటంటే అధవ పేరు గుడ్ రిలేషన్స్. గుడ్ రిలేషన్స్, గాడ్ రిలేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ గుడ్ రిలేషన్. ఈ గుడ్డులోంచి ఒక లాగేయండి, గాడ్ మిగులుతాడు. గాడ్ రిలేషన్ ముఖ్యం అమ్మ, గుడ్ రిలేషన్ ముఖ్యం కాదు మనకి. ఎంతమంది మానవులతో ఎన్ని సత్సంబంధాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు కానీ పోయినప్పుడు కానీ వీడెవ్వడూ నీకు చేయగలిగింది ఏమీ లేదు. ఓన్లీ ది గాడ్, భగవంతుడు మాత్రమే మనకి చేయగలడు ఏం చేసినా సరే. అంచేది గుడ్ రిలేషన్ అనేది పనికిమాలిన మాట. గాడ్ రిలేషన్, భగవంతుడితోనే మనకి సంబంధం. ఈ ప్రపంచం ఏమైపోయినా మంచిదే, పర్వాలేదు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలంటే దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. పరమేశ్వరుడు మీ గుండెల్లో ఉంటే పరిస్థితులు మీ గుప్పెట్లో ఉంటే మీరేం చేయగల అంతా మీకు పాదాక్రాంతం అవుతారు. అంత గొప్పది భగవత్స్మరణ. అందుకని చెబుతున్నాడు పంచతన్మాత్ర సాయక. ఈ విషయాలన్నింటినీ జయించాలంటే స్మార్ట్ ఫోన్ దూరంగా పెడితే చాలు, అన్నీ జయించినట్టే. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, అమ్మవారి యొక్క అరుణకాంతితో బ్రహ్మాండ మండలాలన్నీ నిండిపోయేట. అరుణకాంతి అంటే ఎర్రటి రంగులో ఉండే కాంతి. సూర్యుడిలో 7 రంగులు ఉన్నాయి, కానీ మనకు ఉదయం ఎరుపు రంగులో కనపడతాడు, సాయంత్రం ఎరుపు రంగులో కనపడతాడు, మధ్యాహ్నం అంతా తెలుపు రంగులో ఉంటాడు, మిగిలినంతా ఎరుపు రంగులో కనపడతాడు. కాబట్టి సూర్యుడు ఎర్రగా ఉంటాడు అనకూడదు, మనం ఏదో అనేస్తూ ఉంటాం. లేదు, సూర్యుడిలో 7 కిరణాలు ఉన్నాయి. ఇండిగో అంటారే, ఇది విబ్జిఆర్ అంటారే, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, 7 ఉన్నాయండి. సూర్యుడి దగ్గర నుంచి ఇందాక చెప్పుకున్నామే 9 కోట్ల మైళ్ళు ప్రయాణం చేసేస్తోంది కిరణం అని. అందులో 7 రంగుల కిరణాల్లో ఎరుపు రంగు కిరణాలు మన దగ్గరికి తొందరగా చేరుతున్నాయి. అందుకని సూర్యుడు ఎర్రగా కనపడుతున్నాడు. అది మన కంటి ప్రభావం తప్పితే సూర్యుడిలో తేడా కాదు. మన కన్ను ఎరుపు రంగును తొందరగా పట్టుకుంటుంది. అందుకే ఏదైనా ప్రమాదం ఉన్న చోట ఏ రంగేస్తారని డేంజర్ అంటే ఎరుపేస్తారు. ఈ ఎరుపు డేంజర్ ఎందుకయింది? అమ్మవారి చీర ఎరుపు, అమ్మవారి కాంతి ఎరుపు, అది డేంజర్ అంటారు ఏమిటండి? ఎందుకంటారు అంటే ఎరుపు రంగుని మన కన్ను తొందరగా క్యాచ్ చేస్తుంది, పట్టుకుంటుంది. తెలుపు రంగును పట్టుకోలేదు, లేత ఆకుపచ్చ పట్టుకోలేదు, లేత నీలం పట్టుకోలేదు, ఎరుపు రంగును పట్టుకుంటుంది. అందుకని తొందరగా పట్టుకుంటుంది. అందుకని డేంజర్, రోడ్డు మీద ఏమైనా డేంజర్లు ఉంటే ఎరుపు రంగు వేసేస్తారు, అది కనపడితే నువ్వు ప్రమాదం లేకుండా ఉంటావని. అలాగా అమ్మవారి దగ్గర మాత్రం ప్రమాదరహితమైన ఎరుపు రంగు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఇప్పుడు అసలైనటువంటి వర్ణన. చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ. అమ్మవారు చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక అనేటువంటి 4 పుష్పాలు ధరించిందట. కచ ఆవిడ కేశపాశంలో లసత్ ప్రకాశిస్తోందట. అంటే గమనించు, చంపకం అంటే సంపెంగ పువ్వు, అశోక పువ్వు, పున్నాగ పొగడ పువ్వు, అలాగే సౌగంధిక పుష్పాలు ఇవి మన దగ్గర దొరుకుతాయి. పున్నాగ పుష్పాలు, చంపక పుష్పాలు దొరుకుతాయి. అవి స్త్రీలు ప్రత్యేకించి ధరించాలమ్మా, అంతకంటే నేను ఎక్కువ వ్యాఖ్యానిస్తే బాగుండదు. ఇవాళ స్త్రీలు ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో రకరకాల కడుపు నొప్పి అనుభవిస్తారండి, చాలా ఇబ్బంది. వాళ్ళు చదువుల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు, నానా యాతన పడుతున్నారు. ఆ ఇబ్బంది వారికి లేకుండా ఉండాలంటే స్త్రీలు చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక ఈ 4 రకాల పుష్పాలు వీలైనంత కాలం, వీలైనన్ని రోజులు ధరిస్తూ ఉంటే ఏ రకమైన శారీరకమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారమ్మా. అందుకే లలితా సహస్రం వైజ్ఞానికం. ఇందులో గైనకాలజీ అంతా ఉంది. ఆ 4 ఎందుకునే గులాబీ పువ్వులు లేవా, చామంతి పువ్వులు లేవా? మల్లె పువ్వు చెప్పలేదే, పువ్వుల్లోకి రాజు అంటే మల్లె పువ్వు కదండి. చామంతి పువ్వు ఎంత గొప్పదండి, అవేం చెప్పలా. కానీ సంపంగి పువ్వు, అశోక పుష్పం,
సౌగంధిక పుష్పం, పున్నాగ పువ్వు, ఈ 4 కూడా స్త్రీలకు సంబంధించిన శారీరకమైన ఇబ్బందులను దూరం చేస్తాయి. ఇక అంతకంటే వ్యాఖ్యానించవలసింది లేదు. అందుకే ఆవిడ ఎక్కువగా అవే ధరిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. ఆవిడ కిరీటం ఉంది, కోటీరం, అది కురువిందమణులతో పొగడబడింది. కురువిందమణులు కురువిందశిలలోని ప్రత్యేకంగా ఉంటాయి. ఒక రకమైన రాతి కట్టడాలు, రాతి పర్వతాలు లాంటివి. అందులో కొన్ని మణులు పడితే మన గురువింద గింజల ఆకారంలోనే పైన ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. అవి వేరు ఇవి వేరు. అది గురివెంద తెలుగు మాట, ఇది కురువింద సంస్కృతం మాట. ఇది మణి. ఆ కురువింద మణులు అంటే పద్మరాగ మణుల్లాగా ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రటి మణులు ఆవిడ కిరీటంలో పొదిగి ఉంటాయి. కురువిందమణి శ్రేణి కనత్ ప్రకాశించే కోటీరమండిత. కోటీరం అంటే కిరీటం. అమ్మవారి యొక్క కిరీటం అలా ఉంటుంది. మహారాజ్యాన్ని పాలించే వాళ్ళ కిరీటం ఉంటుంది కదా, మరి 3 లోకాలు పాలించే అమ్మవారికి ఉండదా? ఇప్పుడు చూడండి వర్ణన. అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. ఈ నామాన్ని చదవగలిగితే పూర్తిగా చదవాలి. అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని చదవాలి. లేదా ఆపవలసి వస్తే అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత, లేదా అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. కానీ మనకు ఆయాసం వచ్చినప్పుడల్లా ఆపేయకూడదు, అపార్థాలు వస్తాయి. చాలామంది కొంతమంది చదవడం నేను విన్నాను. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభి. దళిక ఎక్కడది? దళిక లేదు అక్కడ. అది దళిక కాదు, అళిక. అళిక అంటే నుదురు. అష్టమీ చంద్రుడి చేత విభ్రాజత్ ప్రకాశించేటువంటి అళిక స్థల శోభిత, పాలభాగము కలిగిన దాన. అమ్మవారికి ఇక్కడ చంద్రుడు ఉంటాడండి. చంద్రుడు మనకి దేవతల్లో 3-4కే ఉంటాడు శిరస్సు మీద, అందరికీ ఉన్నాడు. శివుడికి ఉంటాడు, అందరికీ తెలుసు. లలితాదేవికి ఉంటాడు, అది కూడా లలితాదేవి రూపంలో ఉన్నప్పుడే ఉంటాడు. పార్వతీదేవిగా ఉన్నప్పుడు ఉండడు. మళ్ళీ లలితాదేవికి ఉంటాడు. వినాయకుడికి ఉంటాడు శిరస్సు మీద చంద్రుడు. పాండురంగస్వామికి కూడా శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది. ఇలా 4-5 దేవతలకి ప్రత్యేకంగా శిరస్సు మీద బాలచంద్ర లేఖ ఇలా ఉంటుంది ఖచ్చితంగా. అది ఎందుకోసము అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. అష్టమీ చంద్రుడు సరిగ్గా మీరు శుక్లపక్షంలో లేదా కృష్ణపక్షంలో అష్టమి నాటి నుంచి ప్రత్యేకించి తూర్పు దిక్కును పరిశీలించండి. అష్టమి నాటి నుంచి పూర్ణిమ వరకు, లేదా అష్టమి నాటి నుంచి అమావాస్య వరకు తూర్పు దిక్కును పరిశీలించండి. శుక్లపక్షంలో అయితే తూర్పు దిక్కుని సాయంత్రం వేళ పరిశీలించాలి. అష్టమి నుంచి పూర్ణం వరకు సాయంత్రం వేళ. అక్కడ అష్టమి నుంచి పూర్ణం వరకు బాలచంద్ర లేఖ ఇలా కనబడి పెరుగుతూ ఉంటుంది. పూర్ణమి నాటికి పూర్తిగా వస్తుంది. అదే కృష్ణపక్షం వచ్చిందనుకోండి, సాయంత్రము రాత్రి నిశాముఖంలో కనపడదండి. తెల్లారకట్ట మీరు 4ంటికి లేచి అదే తూర్పు దిక్కు వేసి చూడండి. 4ంటికి లేచి అలా లేచి చూడాలమ్మా. పిల్లలకు కాకపోయినా పెద్దవాళ్ళైనా చూడండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఇవాళ అన్నిటికీ దంపతుల మధ్యలో కోపాలు, తాపాలు, చికాకులు ఎక్కువైపోతున్నాయి. ఉదయం సూర్యోదయం, రాత్రి చంద్రోదయం ఖచ్చితంగా చూస్తే మనస్సులు చాలా ఆనందంగా ఉంటాయి. ఏ తగాదాలు ఉండవు. మన ప్రణాళికలో సూర్యోదయం చంద్రోదయం చూడడం ఒక భాగమై ఉండాలి. ప్రకృతిని చూడడం మానేసాం మనం. ఆ టీవీని సూర్యుడిని కూడా, ఆ చంద్రుడిని సూర్యుడిని కూడా టీవీలోనే చూస్తాం ఇక్కడ, లేకపోతే ఫోన్లో చూస్తాం ఇక్కడ. అలా కాదండి, మనం ప్రత్యేకంగా చంద్రోదయానికి లేవాలి, చూడాలి. అదే కృష్ణపక్షంలో తెల్లారకట్ట 4 తర్వాత 4:30, 5 ఆ సమయంలో, ఇంకా 5:30 అయినా ఇంకా పర్వాలేదు, మంచిది. అష్టమి నుంచి అమావాస్య వరకు చూస్తే క్రమంగా తరిగిపోతూ సగంబై రేకై బింబమై సగంబై రేకై అన్నట్టుగా అలా వరుసగా తరిగిపోతూ కనిపిస్తుంది. అది లెక్క. అష్టమీ చంద్ర అంటే శుక్లపక్షంలో పెరుగుతోంది, కృష్ణపక్షంలో తరుగుతోంది. సరిగ్గా మన ఆయుర్దాయం అంతే, మన సంపదలంతే, మన తెలివితేటలంతే. ఒక పక్షంలో పెరుగుతాయి, ఒక పక్షంలో తరుగుతాయి. అలా తరగడం లేకుండా శాశ్వతంగా మన ఆయుర్దాయము, ఆరోగ్యం, భాగ్యం అన్నీ బాగుండాలంటే క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత.
క్షయము వృద్ధి రెండిటికీ అతీతంగా ఉండేటువంటి అమ్మవారిని మనం సేవించాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా క్షయం శుక్లపక్షంలో వృద్ధి కానీ కృష్ణపక్షంలో క్షయం కానీ లేకుండా ఎప్పుడూ నిర్మలంగా ఒకే రకంగా ఉంటాం ఖచ్చితంగా. అందుకని అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఆవిడ ముఖం చందమామలా ఉందిట, ఆవిడ ముఖం చందమామలా ఉందిట. కానీ చందమామలో ఒక లోపం ఏమిటో తెలుసా? మచ్చ ఉంటుంది. పున్నమి నాటి చందమామలో కూడా మచ్చ ఉంటుంది. మచ్చ ఉందని పున్నమి చందమామను చూడడం మానేసామా మనం? పున్నమి చందమామను చూసేవాడు ఎవడన్నా చంద్రుడు బాగున్నాడు కానీ మచ్చ ఉంది అండ వేరే విధం అంటారు వీడిని. మచ్చ ఉంటే నీకే. మనుషుల్లో కూడా అంతేనమ్మా. కొంతమంది ఒకటో రెండో తప్పులు చేస్తారు, క్షమించాలి. వాళ్ళతో అన్ని సంబంధాలు బాగుండేలా చూసుకోవాలి. కక్ష కట్టేయకూడదు. ఇవాళ దాంపత్యాలు దెబ్బతింటున్నాయంటే దానికి అదే కారణం అండి. పెళ్ళైన కొత్తలో ఏదో ఒక లోపం భార్యలోనో భర్తలోనో కనపడుతుంది, మర్నాడు ఇంకోటి కనపడుతుంది, ఓ వారం పోయాక ఇంకోటి కనపడుతుంది. ఈ మూడు కూడేసి ఓ 3 నెలలు అయ్యేసరికి అబ్బే తెలియకుండా చేసుకున్నామండి, అన్నీ ఫాల్ట్లే, అన్నీ డిఫాల్టే అంటాడు ఈయన. అంటే ఓదానికోటి కలిపేశాడు. అమ్మవారి శిరస్సు మీద ముఖం కూడా చంద్రబింబమే, అందులో మచ్చ ఉందిట. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఆవిడక్కడ బొట్టు పెట్టింది కస్తూరి తిలకం లలాట ఫలకే. మళ్ళీ అక్కడ శ్రీకృష్ణస్వామికి అటువంటి కస్తూరి తిలకం ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా కస్తూరి తిలకం ఉంది. ఆ కస్తూరి నలుపు రంగులో ఉంటుంది. ముఖం అనేటువంటి చంద్రుల్లో మచ్చ ఉన్నట్టే అమ్మవారి ముఖం అనే చంద్రుడికి కస్తూరి తిలకం రూపంలో మచ్చ ఉంది. అంటే భగవద్భక్తి ఉంటే మన జీవితంలో లోపం కూడా గుణం అవుతుంది. ఖచ్చితంగా లోపం కూడా గుణం అవుతుంది, మచ్చ కూడా మాణిక్యం అవుతుంది. మనం తప్పు చేసినా అది ఒప్పుగా ప్రచారం అవుతుంది. ఎందుకంటే భగవద్భక్తి కారణంగా. భక్తికి సాధ్యం కానిది అనేది లేదండి. భయపడాల్సిన పనేం లేదు. ఏదో తెలియక చేశాం, ఒక తప్పు చేశాం, తెలియక చేశాం, కావాలని కాదు. ఒకవేళ కావాలనే పోనీ బుద్ధి చాపల్యం కొద్దీ చేశాం, నిజంగా పశ్చాత్తాపడ్డాం అనుకోండి, అమ్మవారు దాన్ని క్షమించి ఆ తప్పు వల్ల ఎదుటి వాళ్ళకి మేలయ్యేలా చేసి, మీరు ఈ పని చేయబట్టే కదండి మాకు ఈ మేలు జరిగింది అని వాళ్ళే వచ్చి మనకి నమస్కారం చేసేలా చేస్తుందమ్మా. అది భగవల్లీల. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అంత అందమైన చందమామ లాంటి ముఖంలో ఆవిడ కూడా మచ్చలాగా ఓ కస్తూరి బొట్టు నల్లగా పెట్టుకుందుట. మన జీవితంలో కూడా 1-2 తప్పులు జరిగితే అంత బాధపడక్కర్లేదండి. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడో 25 ఏళ్ళప్పుడో 30 ఏళ్ళప్పుడో ఏదో తెలియక ఒక తప్పు చేస్తారు. ఇక జీవితాంతం నా బతుకింతే, అప్పుడే జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండొద్దని ఎవడు చెప్పాడు? నేను 50 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా దాన్ని ఎందుకు తలుచుకుంటున్నావు? ఇక్కడ చేసిన గొప్పల్ని పదే తలుచుకోవడం ఎంత తప్పు, చేసిన తప్పుల్ని పదే తలుచుకోవడం కూడా అంతే తప్పు. వదిలేయాలి, ఎక్కడికెక్కడ వదిలేయాలి. జీవితం బాగుండాలంటే అంతే. 3 మాటలు గుర్తుపెట్టుకుందాం, బాగా ప్రచారం అవుతున్నాయి కదా నేను చెప్పినవి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి, ఎప్పటి పనులు అప్పుడే చేయండి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయండి, జీవితం అంతా బాగుంటుంది వెంటనే. ఎక్కడ అలాగని ఇక్కడ నేను చెప్పే మాటలు వదిలేయకండి, ఇవి మాత్రం కాస్త గుర్తు చేసుకోండి. అక్కడే వదిలేయమన్నారు, మేము వదిలేసాం. ఇవి ఉపయోగపడే మాటలు. పనికిమాలిన మాటలు అన్నీ ఉంటాయి, బోడు చర్చలు కూడా, అవి వదిలేయాలి. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అందుకని మన జీవితంలో కూడా మచ్చ ఉంటే దాన్ని కస్తూరి బొట్టుగా ధరించాలి కానీ తీర్చిదిద్దుకోవాలి కానీ కంగారు పడి